మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అందరం వచ్చాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునేవారు, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనేది త్రాగవలను. రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు. మీ బల్ల చుట్టూ చేరి ఉన్నాం పరిశుద్ధులుగా. మాకు మీ యొక్క యోగ్యత మీరు దయచేయమని కోరుతున్నాం. వట్టివారము, నిష్ప్రయోజకులము, తిరుగుబాటు చేసినట్టు వారము తండ్రి, మాటికి తప్పుపోయినట్టు వారము దయతో క్షమించి యోగ్యత నీ యొక్క శరీరములో, నీ రక్తములో పాలు పంపులే పొందే ధన్యత మాకు దయచేయమని కోరుతున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకెంతో నెమ్మది, మీరు మాట్లాడితే మాకెంతో శ్రేయస్కరం. మట్టివాడిని తండ్రి, కూర్చున్న వారందరికన్నా తెలుపు నన్ను ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము కొన్ని వచనాలు 39వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 31 నుండి 39 వరకు మార్చి చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చదవండి. మార్చి క్షమించండి. రోమా పత్రిక నాది తప్పు, క్షమించండి, దయచేసి క్షమించండి. రోమా పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుగా బైబిల్ స్టడీ అలవాటు అయిపోయి మళ్ళీ చదువుదాం. 8వ అధ్యాయము 31వ వచనం నుండి 39. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ముప్పై 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ యొక్క ఉదయకాలంలో ఒక చిన్న మాటను మనము ధ్యానం చేస్తాం. ఏంటంటే, వీటన్నిటిలో అత్యధిక విజయము మనం ఏం చేస్తున్నాం? పొందుతున్నాం. వీటన్నిటిలో విజయం అంటే ఏమిటండి? అసలు ఏదైనా గిన్నీస్ రికార్డా? ఈ సంవత్సరం నేను ఒక విజయం సాధించానంటే మరుసటి సంవత్సరం ఆ విజయం తుడుచుకుపట్టుకుపోతుంది. ఎవరో నాకన్నా మంచిగా ఆ విజయాన్ని సాధిస్తారు. విద్యలోని విజయమా రికార్డా? విజ్ఞానంలోని రికార్డా? వింత విషయాలు కనిపెట్టడంలోని రికార్డా? లేక చాలా ధనము హెచ్చించి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము
రికార్డా? ప్రభు మనకిచ్చిన విజయం, ప్రభు మనకిచ్చిన రికార్డ్, అది ఇంకెవ్వరు తుడిచిపెట్టలేరు, అది ఇంకెవ్వరు కూడా తిరగ రాయలేరు. వేరొకరికి అది చేత కాదు, వేరొకరికి అది చేత కాదు. ప్రభు మనకిచ్చిన విజయాన్ని, అది అత్యధిక విజయం. ఆ విజయాన్ని మనం వర్ణించలేం. ఆ విజయాన్ని నీకు నాకు ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు మేము గొప్ప రికార్డ్, గొప్ప విజయం అనుకుంటారు. ఆ రికార్డుని ఎవరో పడగొడతారు కదండి. మొన్న ఐపీఎల్ అయ్యింది. ఈ సంవత్సరం ఒక టీం కొడతారు, నెక్స్ట్ సంవత్సరం ఇంకొకరు కొడతారు. కానీ దేవుడిచ్చిన విజయము మరొకరు తిరిగి రాయలేరు దాన్ని. ఆ రికార్డ్ భూలోకములోను పరలోకంలో కూడా రికార్డ్. అది భూలోకములోను పరలోకంలో కూడా రికార్డే. ఇక నేను మీకు ఈ చదివిన భాగంలో ఒక 5 ప్రశ్నలు, అది విశ్వాసే చక్కని జవాబు చెప్పగలడు. జవాబు లేని ప్రశ్నలు 5. మొదటి ప్రశ్న చూడండి, 31వ వచనం, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మన పక్షమునున్న మనకు విరోధి ఎవడు? మొదటి ప్రశ్న, మనకు విరోధి ఎవడు? రెండవ ప్రశ్న చూడండి, 32వ వచనం, సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? రెండవ ప్రశ్న, సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? మూడవ ప్రశ్న 33వ వచనంలో, నేరము మోపువాడు ఎవడు? నేరము మోపువాడు ఎవడు? మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న 34వ వచనంలో, శిక్ష విధించువాడు ఎవడు? శిక్ష. 5వ ప్రశ్న 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు. వరుస ఉన్నాయి 31, 32, 33, 34, 5 ప్రశ్నలకు. ఇవి జవాబు లేని ప్రశ్నలు. బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు చిన్ని మాటలతో జవాబు ఉంది, పెద్ద ఎస్సే రైటింగు జవాబులు కూడా ఉంది. చూడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అది పెద్ద జవాబు రాశాడు, కొన్నిటికి చిన్న జవాబులు రాశాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, చూడండి ఒక్క మాట, 35వ వచనం చదవండి. ఇది ఒక చిన్న ప్రశ్న, పెద్ద జవాబు. కొన్ని పెద్ద ప్రశ్నలు, చిన్న జవాబులు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అంతే ప్రశ్న, అంతే. వారు ఎట్టి శరీరం రెండు చిన్న, కానీ దాని జవాబు చూస్తే ఎంత ఉందో తెలుసండి. 36వ వచనం నుండి 58 వచనాలకు, అంటే పెద్ద జవాబు, ఎస్సే రైటింగ్ అంట. చూడండి, ఎస్సే రైటింగ్. కానీ ఇక్కడ ఉన్న 5 ప్రశ్నలు, రోమా పత్రికలో ఉన్న 5 ప్రశ్నలకు, అవి చాలా వింతైన ప్రశ్నలు. ఒక అత్యధికమైన విజయము పొందిన వాడే ఈ జవాబు చెప్పగలడు. చూడండి, మొదటి ప్రశ్నకు జవాబు వెతుకుదాం, కానీ అవి జవాబులు లేవు, నీకు నాకు తెలుసు వాటి జవాబులు. చూడండి, ఇట్లుండగా దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? వీడు విజయుడు అంటే, ఈడు విజయుడు అంటే, దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడు? ఎంతమంది విరోధులున్నా మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చాలామంది విరోధులు మనకు ఉండొచ్చు లోకములో, అసలు మనకి దేవుని బిడ్డకి విరోధి ఎవడు? చూడండి, కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఎన్ని మాటలు మనము కొన్ని క్లుప్తంగానే చూసుకుందాం, నేను వివరణలోనికి వెళ్ళను. కానీ 56వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నేను మొర్రపెట్టు దినాన, నేను ప్రార్థించే దినాన నా శత్రువులు ఎక్కడికి వెళ్తారు?
వెనక్కిపోతారు. ఎందుకు? నా పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. నా పక్షమున దేవుడున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర విన్నపం చేస్తావో, నీ శత్రువులు వెనక్కి నీ మీదకి వస్తారా? కాదు. ఏమవుతారు? వెనక్కి వెళ్తారు. వారు ఏమంటారు చూడండి, ఏమన్నాడు? దేవుడు నా పక్షమున ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడా? మొదటి ప్రశ్నకు మనకు విరోధి ఎవరు? దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకు వాడు రికార్డు సృష్టించినట్టు వాడు. గిన్నిస్ రికార్డు కాదు అది, హెవెన్లీ రికార్డ్ అది. మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మామూలు విజయం కాదు. మళ్ళీ రికార్డుని ఎవడైనా బదులు చేస్తాడు, ఈ రికార్డుని ఎవడైనా తుడిపేస్తాడు, పనికి మాలిదిగా ఇస్తాడు ఈ రికార్డుని. కానీ దేవుడిచ్చిన విజయం ఎటువంటిదంటే, నీకు విరోధి ఎవడో చూడండి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 6-7 వచనాలు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఈ మాట చెప్పగలవా? దేవుడు నా పక్షమునున్నాడు. దావీదు చెప్తున్నాడు, దేవుడు నా పక్షమునున్నాడు, నేను భయపడను. మీరు 40 దినాల నుండి భయపడుతున్నారు, నేను భయపడను. ఎందుకో తెలుసా? గొలియాతు ఎందుకు? దేవుడు నా పక్షమున ఉన్నాడు. నా పక్షము నుండి, అది రోగమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, లేకపోతే అప్పైనా, ఏదైనా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేనేమను? భయపడను. చదవమ్మా. ఏం చేస్తారండి నరులు నాకు ఏమి చేయగలరు? 138వ కీర్తన 8వ వచనం. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున, నీ పక్షమున దేవుడుంటే వీడు విజయుడు. ఇటువంటి వ్యక్తి విజయం సాధించినట్టు వాడు. చదువమ్మా. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుడు మన పక్షమున ఉంటే మన విరోధి వెనక్కి పారిపోతాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీకి ఎంత మంచి మాటలు రాస్తున్నాడు. ఏమిటి విజయం అంటే ఏమిటో చాలా వివరిస్తున్నాడు. రికార్డ్ అంటే ఏమిటో వివరిస్తున్నాడు. అర్థమైందండి? ఇది కాదు, భౌతికమైన రికార్డ్స్ కాదు. ఎవరు తెలుసా రికార్డ్ సృష్టించేది? దేవుని బిడ్డలు. దేవుడు నీ పక్షములు ఉండగా నీకు విరోధి ఎవరు? ఆయన నీ కార్యాన్ని సఫలం పరుస్తాడు. నరులు నాకేమి చేయగలరు అంటూ ఉన్నాడు. చూడండి 140వ కీర్తన 12వ వచనం. 140వ కీర్తన 12వ వచనం. బాధింపబడి వారి పక్షమున. ఎవరి పక్షానండి? ఎవరి పక్షాన? నువ్వు బాధపడుతున్నావా? నీ పక్షాన ఉంటాడు. న్యాయముగా బాధించబడితే ఆయన నీ పక్షమున ఉంటాడు. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుతును. చాలామంది దిక్కులేని వారికి, దరిద్రులకి ఇది న్యాయం లేదు. భూలోకంలో న్యాయము లేదు, అన్యాయమే జరుగుతూ ఉంది. కానీ ఎవరు నీ పక్షం ఉన్నారు? ఎవరున్నారండి? దేవుడు. మొదటి ప్రశ్న, నాకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? రెండవ ప్రశ్న చూడండి, ఏమంటాడు? చదవమ్మా. 32వ వచనం, 8వ అధ్యాయం 32 రోమా పత్రిక. చాలా జాగ్రత్తగా వినండి. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించినట్టు వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? రెండవ ప్రశ్న. కొరింథీ రోమా వారితో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షమునున్నాడు, నువ్వు విజయుడువు.
రెండవది, దేవుడు చూడండి తన సొంత కుమారుని ఇచ్చేసినప్పుడు ఇవన్నీ నీకెందుకు ఇవ్వడు? ఉద్యోగం నీకెందుకు ఇవ్వడు? లేకపోతే మరొకటి నీకెందుకు ఇవ్వడు? ఆయన చిత్తానుసారముగా అడిగినప్పుడు దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఎలా పోల్చాడు చూడండి, ఎలా పోల్చాడో. అరే బాబు, ఈ చిన్నవి అడుగుతున్నావు, ఇవి నీకెందుకు ఇవ్వడురా? ఆయన కుమారుని ఇచ్చేశాడు నీ కొరకు బలి అర్పణగా. ఇవన్నీ నీకెందుకు అనుగ్రహించడు? ఈ భౌతిక సంబంధమైనవి లేకపోతే నువ్వు అడిగేది దేవుడు నీకు ఇస్తాడు ఆయన చిత్తానుసారముగా అడిగితే. అరే, ఆయన కుమారుని నీ కొరకు బలి అర్పణగా అర్పించడానికి ఇష్టపడినట్టు వాడు ఆయన కుమారుని నీ కొరకు ఇచ్చేసినప్పుడు ఇవన్నీ నీకెందుకు? అది విశ్వసిస్తే చాలు. ప్రభు ఇవన్నీ నాకు ఇస్తావు, కానీ అంతకన్నా అమూల్యమైనది నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కొరకు ఇచ్చేసావు. ఎంత బాగుంది చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినుతి లేదు ఆయన. దేవాది దేవుడు ఏం చేశాడు? మనందరి కొరకు ఆయన అప్పగించి, మనందరి కొరకు, నా కొరకు, నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు అప్పగించిన వాడు ఏం చేస్తున్నాడు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడండి? ఏమనుగ్రహించాడు? యోహాను 3:16. స్పీడ్కి వెళ్ళిపోదాం. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయనను ఎందుకు అనుగ్రహించడు? తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 14:16 వివరించను కానీ, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకుందును, తన ఆత్మను అనుగ్రహించాడు, తన కుమారుని అనుగ్రహించాడు, తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. 27 14:27 యోహాను సువార్త. ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుని ఇచ్చిన వాడు ఇవన్నీ మనకిస్తున్నాడు. ఆయన కుమారుని ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన శాంతినే మనకిచ్చి అనుగ్రహించున్నాడు. లూకాసు వార్త 12:32. లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడుకుడి, ఆయన అనుగ్రహించుటకు ఆయన రాజ్యం అనుగ్రహించాడు. మీకెందుకు అనుగ్రహించడు? రెండవ ప్రశ్న. ఇన్ని ఇస్తున్న దేవుడు ఇంకా విశ్వాసముతో ఉంటే ఏమి లాభం? దేవుడిని పక్షాన ఉన్నాడా? దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు చూడండి. అడుగుదాం, ఒక గొప్ప రాజుగారిని అడుగుదాం. రాజా నీ కొడుకుని నా కోసం ఇస్తావా అంటే ఇస్తాడా? రే, నా తర్వాత సింహాసనం వాడే ఎక్కవలసిందిరా అంటాడు. ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ అడుగుదాం. ప్రైమ్ మినిస్టర్ గారు నీ కొడుకుని మాకు ఇస్తావా అంటే ఏమంటాడు? నా తర్వాత ఎవరు పిఎం పోస్ట్లో కూర్చోవలసింది వాడే అంటాడు. ఒక ప్రెసిడెంట్ అడుగుదాం, ఒక దేశ అధ్యక్షుడు అడుగుదాం. ప్రెసిడెంట్ గారు నీ కుమారుడు నాకు ఇస్తావా అంటే ఏమిటంటాడు? అరే బాబు, నా దేశమే కాదు ఈ ప్రపంచమంతా ఏలాడే అంటాడు. కానీ ప్రభు, దేవాది దేవుడు, ఆ మహాదేవుడు ఏమన్నాడు? నీ కుమారుడు నాకు ఇస్తావా, నా కొరకు పంపిస్తావా? నువ్వు అడగకముందే ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన నీకు ఇస్తాడమ్మా, ఆయన నీకు ఇస్తాడు బాబా. తన స్వంత కుమారుని నీ కొరకు ఇచ్చిన వాడు ఇవన్నీ అనుగ్రహించిన. చూడండి, కీర్తన గ్రంథం 85:12. 85:12. దేవుడు ఏమిస్తాడండి? ఎంత మంచివాడు. మనమైతే చెడిపోయినది ఇస్తాం. అర్థమైందా? ఒకరికి ఇవ్వాలంటే చిరిగిపోయిన ప్యాంట్ ఇస్తాం, కొత్త ప్యాంట్ ఇవ్వం. ఒకరికి ఇవ్వాలంటే అంతవరకు ఎందుకండి, దేవునికి ఇవ్వాలంటే కానుక చిరిగిపోయిన నోటు తీసుకొని చేసేస్తుంటాం.
నా దగ్గర మొన్నటి వరకు కొన్ని దాశాను. అంటే కొట్టోడికి అవసరం లేదు, అది మన పిల్లకి కూడా ఇవ్వం, మన బిడ్డకి ఇవ్వం. ఎందుకంటే ఆడు ఏదైనా తీసుకెళ్తే మన బిడ్డను కొడతాడని భయం, అదొక భయం. అరే ఎవరో తీసుకొచ్చాడు అంటే ఆయన కొడతాడని భయం. దేవుడు ఊరికి ఉన్నాడు కదా, కానుక పెట్టి ఎవ్వరు చూడరు కదా, చెయ్యి మూసి పొడియవచ్చు కదా. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు, ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. తన స్వంత కుమారుని అనుగ్రహించిన వాడు మనకెందుకు ఇవ్వడు? ది బెస్ట్ ఇస్తాడు, ది బెస్ట్. కొంతమంది సాక్ష్యాలు వింటే ఎంతగా దేవుడు నిజంగా ఇంత మేలు చేశాడా అనిపిస్తుంటుంది. అరే ఇలాగ అనుకున్నాం కానీ దేవుడు ఇలా చేశాడా? అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను ఏం చేస్తాడు? అత్యధికముగా చేస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. చూడండి, అంత మాత్రమే కాదు, ఇంకొకటి యోహాను, మనకన్నీ తెలిసిన మాటలు నేను చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త రోమీయులను ఎలా బలపరుస్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తననందరూ అంగీకరించెదరో వారందరికీ ఉంచిన వారికి అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లవాడిగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలండి? మొదటి ప్రశ్న వినండి, మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంలో ఉండ, మనకు విరోధి ఎవడు? రెండవ ప్రశ్న ఏంటండి మనకెందుకు అనుగ్రహించాడు? ఆయన కుమారుని ఇచ్చిన వాడు మనకెందుకు అనుగ్రహించాడు? మూడవ ప్రశ్న చదువమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద మూడవ ప్రశ్న ఏంటండి? నేరము మోపేవారు ఎవరు? చాలామంది నేరాలు మోపారనుకుంటారు, కానీ అది ఏమైపోతుంది? ఆ నేరము రుజువు కాదు. పాపం ఒక 4 వారాల నుండి పౌలు గారి మీద నేరం మేము రుజువు చేయలేకపోతున్నాం బైబిల్ స్టడీలో కదండి. దానియేలు మీద నేరమైనను మోపాలని చూశారు, లోపము కనుగోవాలని చూశారు. ఏమైంది? నేరం మోపలేకపోయారు. ఏదైనా మోపారు అంటే నేరం అది ఊరికినే పైనే రుజువు పరచలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు మీద ఉన్న నేరాల్ని దానియేలు మీద నేరాలు మోపుతున్నారు కానీ రుజువు పరచలేకపోతున్నారు. యోసేపు మీద నేరం మోపింది ఆమె అమ్మగారు, కానీ ఏమైపోయింది? దేవుడు చూస్తాడు. ఒక్కసారి నా కొరకు హింస పొందావు కాబట్టి దేవుడు లిఫ్ట్ చేస్తాడు. నేరము మోపగలిగిన వాడు ఎవడు? చదవండి దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 4వ వచనం. ఊరికే అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో ఏది కూడా కనుగొనలేకపోయారు. రాజ్యపాలన విషయంలో ఏదైనా ఒక నింద మోపాలని ఉండి కనిపెడుతున్నారు. కానీ దానియేలు ఎటువంటి వాడండి? దేవుని బిడ్డలు నమ్మకస్తులు, దేవుని గృహంలో నమ్మకస్తులు, నీ సొంత గృహంలో నమ్మకస్తులు, సమాజంలో నమ్మకస్తులు, అర్థమైందా? సేవలో నమ్మకస్తులు, పరిచర్యలో నమ్మకస్తులై ఉండాలి. దేవుడు నమ్మకస్తులైన వారినే ఎతికేవాడుగా ఉన్నాడు. నమ్మకస్తుడు, ఏ లోపం లేదు, ఏదో కానీ దేవుడు నీ పక్షాన్ని ఉంటే దేవుడు ఎవరు మోపుతారు? యేసుప్రభువు వారి మీద నేరం మోపారు, పౌలు గారి మీద నేరం మోపారు, పేతురు గారి మీద నేరం మోపారు, స్టెఫను మీద నేరం మోపారు. ఏది
రుజువులేవి? నీ మీద నేరం మోపగలిగిన వాడెవరు? నువ్వు నిందారహితముగా ఉంటే నీ మీద నేరము మోపగలిగిన ఎవడూ లేడు. నీ మీద నేరం మోపేవాడు ఎవడు లేడు. నీతిమంతులుగా తీర్చేవాడు ఎవరండి? దేవుడే. నీతిమంతులుగా తీర్చేవాడు. నేరం మోపలేరు. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు? ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ఆదరుడు, బెదరుడు, ఏ మాత్రము కూడా భయపడ్డు. నేరము మోపగలిగిన వాడు ఎవడు? 4వ ప్రశ్న చూడండి, చదువమ్మా. చదువమ్మా. శిక్ష విధించువాడెవడు? ఒకవేళ మనకు శిక్ష విధించాలంటే ఎవరు? ఆయనే. ఆయనకు మించి ఎవరు లేరు. ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, ఆయన 3 పనులు చేస్తున్నాడు. మన కొరకు మృతుల్లో ఉండి లేచాడు, మా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. తర్వాత మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నీ పిల్లలను నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ పిల్లల్ని ప్రభు మర్చిపోడు. నువ్వు ప్రార్థన చేయడం ఆగిపోవచ్చు, కానీ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చోండి. చూడక్కడ అన్నాడు, శిక్ష విధించేవాడు ఎవడు? శిక్ష విధించేవాడు ఎవడు? మొద్దుకాయని శిక్ష వేసి చంపేద్దాం అనుకున్నాడు హామాను కదండి. అయిపోయింది అనుకున్నాడు, సంబరపడిపోయాడు. ఇక రేపు మొద్దుకాయ ఇంకా వేలాడతాడు, ఇంకంతే. ఏమైపోయింది? మారిపోయింది కదా. 10 అతని వంశమే పోయింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోల మీద శిక్షించాలనుకున్నాడు. నిన్నటి సంఘటన చూస్తే నాకు దురాయి మైదానమే గుర్తొచ్చింది. అర్థమైందండి? పిల్లల గ్రోవులు ఊతున్నారు, వాద్యకారులు వాయిస్తున్నారు, తాళాలు కొడుతున్నారు, ధూపాలు వేస్తున్నారు. అందరూ సాగిల పడాలి, ఒక 3 సాగిల పడలా. శిక్ష వేశాడు, దమ్ము లేదు. నీకు శిక్ష విధించగలిగిన వాడెవడు? ఒకవేళ ఈ లోకము నీకు శిక్ష విధించినా ఏమవుతుంది? నీతి కిరీటము నీకు మీదకు వస్తుంది, మహిమ కిరీటము అలంకరించబడుతుంది. ఎవరిస్తారు నీకు శిక్ష? దేవుని బిడ్డలు ఎవరు ఏమి చేయలేరు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని శిక్షించారు, కానీ ఏమయ్యారు? దేవుడు కాపాడాడు. బయటకు తీసుకొచ్చినప్పుడు యేసునోలే కాలిపోయారు. దానియేలు మీద శిక్ష విధించాడు, సింహబోన్లో పడేశారంతే. ఉదయకాలంలో తీసిన తర్వాత ఎవరైతే దానియేలు మీద నేరం మోపారో, ఎవరైతే ఆ యొక్క లోపానికి కొనుగోలను కనిపెట్టారో, అసూయపరులు ఉన్నారు కదా, వారందరిని మరి చూడండి, వాళ్ళు చేశారు. కుటుంబం అంతా ఏం చేసింది? కుటుంబాలతో సహా చేసినప్పుడు ఏమైందండి? ఒక్క ఎముక వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నాయో సింహాలు కాదండి. నీకు శిక్ష విధించేవాడు ఎవడు? 5వ ప్రశ్న చూడండి, 8వ అధ్యాయం. క్రీస్తు ప్రేమ నుండి ఎవరైనా ఎడబాపగలరా? ఆ ప్రేమ రుచి చూస్తే, ఆ ప్రేమను రుచి చూస్తే ఎవరైనా ఎడబాపగలరా? శ్రమ ఎడబాపుతుందా? బాధ ఎడబాపుతుందా? హింస ఎడబాపుతుందా? కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము మనలను ఎడబాపునా? ప్రభు, నాకు శ్రమ వచ్చింది, నిన్ను విడిచిపెడతాను. నిజముగా దేవుణ్ణి ఎరిగినట్టు వారు శ్రమ వచ్చినా దేవుని ప్రేమ నుండి దూరం కోరు.
దేవుని ప్రేమ నుండి ఎడబాపేవాడు ఎవడు లేడు. శ్రమ నిన్ను ఎడబాపలేదు, వస్త్రహీనత ఎడబాపలేదు. చూడండి 36, ఏది కూడా ఖడ్గమైన ఆ ప్రేమను రుచించిన వారు ఏమంటాడు, దేవుని ప్రేమ నుండి బయటకు పోడు. అంతే, దేవుని ప్రేమ నుండి బయటకు పోరు. చదువుదామా 36వ వచనం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము అనుకోవాలి. మనల్ని అంటారు కదా, ఇప్పటికీ అంటున్నారు కదా వాళ్ళు గొర్రెలు అంటున్నారు. ఇంకొక పదం కలిపి ఈ గొర్రెలు అంటే ఎంత బాగును. అరే బాబు, మేము గొర్రెలం కాదురా, మేము వధింపబడిన గొర్రెలం. మనం వధింపబడిన గొర్రెలం. ఇటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పటికి కూడా, ఇటువంటి అసూయ పరుల మధ్య నివసించినప్పటికి కూడా, ఇంత కఠినమైన శ్రమలు వచ్చినప్పటికి కూడా మనం ఎవరో తెలుసా, గొర్రెలం కాదు, వధింపబడిన గొర్రెలం. అది గుర్తుంచుకో. ఇంకా వాళ్ళు మంచిగానే మనల్ని గొర్రెలు అంటున్నారు, కానీ మనం ఎలాగలాలి, మేము గొర్రెలం కాదు నాయనా, మేమెవరమే. అంటే ఎందుకు వధించబడిన గొర్రెలమో తెలుసా, నా ప్రభు వధించబడిన గొర్రె పిల్ల, నేను కూడా వధించబడినా గొర్రె పిల్లనే. కానీ ఆ వధించబడిన గొర్రె పిల్ల వధించబడినట్టు లేదు. ఏమైంది? అత్యధిక విజయం పొందింది. ఈ వధించబడిన గొర్రె పిల్ల వధించబడినట్టు ఉండడు, అత్యధిక విజయం పొందుతాడు. అత్యధికమైన విజయం పొందుతాడు. మీరు అనుకోవచ్చు, మేమేదో విజయం పొందామనుకోవచ్చు, కానీ మేము ఏదో అనుకున్నాము, కానీ కాదు. అత్యధిక విజయం దేవుని బిడ్డలది. దీన్ని గ్రీక్ భాషలో ఏమంటారో తెలుసండి, హైపర్ నెక్మో అంటారు. నెక్మో అంటే విజయము, హైపర్ అంటే అత్యధికమైన విజయం. నెక్మో అనేది దేవత పేరు, విజయ దేవత. లేకపోతే గ్రీకులు పెట్టారు ఆటల దేవత, ఒలింపిక్ దేవత. మీకు తెలుసో తెలీదో, షూస్లు అన్నిటిలో, మా స్పోర్ట్స్ షూస్లో నెక్ షూ ఉంటుంది, అది స్టాప్. ఇది పేరు, దీనివల్ల వచ్చింది పేరు హైపర్ నెక్మో, అత్యధిక విజయం. దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేడు. అర్థమైందా? అప్పుడు అంటున్నాడు, చూడండి 37వ వచనం అందరం చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందుతున్నాం? అత్యధిక విజయం. హైపర్ నెక్మో. మామూలు విజయుడు కాదు, నువ్వు మామూలు విజయుడు కాదు. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, జయించు వారికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో. హైపర్ నెక్మో. నువ్వు అనుకోవాలి, నేను హైపర్ నెక్మో అనాలి, నేను వీటిలో అత్యధిక విజయం పొంది ఉన్నాను. చూడండి తర్వాత 38, 39 చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా యేసుక్రీస్తునందు ప్రేమ నుండి మనల్ని ఎడబా. 35వ వచనంలో కొన్ని ఉన్నాయి, 38వ వచనంలో కొన్ని ఉన్నాయి. 35వ వచనం ఉంది, శారీరకమైన బలహీనతలు, కరువు, హింస, బాధ, ఉపద్రవము. 38లో వచ్చింది ఎలానండి, దేవదూతలైన ప్రధానులైన మరణమైన రాబోవు అయినా ఏదైనా ఎత్తైనా లోతైనా. ఇంకోటి అన్నాడు, సృష్టింపబడిన మరి ఏదైనా చూడండి అక్కడ గమనించండి, ఆ పదం చాలా ప్రాముఖ్యం. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను, అది విజయం. అంటే అది విజయం. విద్యను బట్టి రికార్డు సృష్టించవచ్చు, విజ్ఞానాన్ని బట్టి రికార్డు సృష్టించవచ్చు, వింతవి కనిపెట్టి రికార్డు సృష్టించవచ్చు. కానీ నీ రికార్డు ఏంటి తెలుసా?
దేవుని ప్రేమ నుండి ఇవన్నీ నన్ను ఎడబాయిపో. అందుకే నేను ఎవరినో తెలుసా? హైపర్ నెక్మో, అంటే నేను అత్యధిక విజయం పొందినట్టు వాడను అని చెప్పగలిగితే, ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చే విజయం అసమానమైనది, సామాన్యమైనది కాదు. 5 ప్రశ్నలు. 1, మనకు విరోధి ఎవడు? 2, మనకు ఎందుకు అనుగ్రహించడు? 3, నేరము మోపగలవాడు ఎవడు? తర్వాత 4, మనకి శిక్ష విధించేవాడు ఎవడు? తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనలను వీడండి అత్యధికమైన విజయం పొందేవాడు. ఆ విజయం పొందావా? క్రీస్తు ప్రేమను దాటిపోతే కరువైనా హింసైనా నీకు భారంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఆ ప్రేమ కల్వరి ప్రేమ, ఆ ప్రేమ అగాపే ప్రేమ, ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ, ఆ ప్రేమ మొదటి ప్రేమ, ఆ ప్రేమ ప్రత్యక్షమైన ప్రేమ. ఆ ప్రేమలో నిన్ను ఏది కూడా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు, పరిశుద్ధులను ప్రేమిస్తావు, సహవాసాన్ని ప్రేమిస్తావు, దేవుని సేవను ప్రేమిస్తావు, దేవుని పరిచర్యను ప్రేమిస్తావు. ఆ ప్రేమ నుండి నీదేది కూడా నిన్ను ఎడవ. ప్రభు ఈ మాటలు దీవించును గాక.